మార్నింగ్ విస్టేజ్. గుడ్ మార్నింగ్ విశేష్. మనం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా దంతాయపల్లి మండలం దాట్ల గ్రామంలో ఉన్నాం. అమ్మ ఉన్నారు ఇక్కడ. వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి వాడుతున్నారు. సో ఎట్లా ఉందో ఒకసారి అమ్మతో రివ్యూ తీసుకుందాం. అమ్మ మీ మీ పేరేందమ్మా? మీ పేరు సోమ నరసమ్మ. అమ్మ పేరు. ఎట్లా ఉంది మీకు? ఇది నూనె వాడుతున్నారు కదా, మీకు ఎట్లా అనిపించిందా? ఎట్లా అనిపించింది అంటే మామూలుగా మీకు ఆరోగ్యపరంగా ఎట్లా ఎందుకు మంచిగా అనిపించింది? ఇలా మీకు ఏం నచ్చింది? కొంచెం దగ్గర తీసుకురండి, కొంచెం వాయిస్ మళ్ళీ వినిపిస్తుందా లేదో? ఓకేనా? మనము షాప్లో కొన్న నూనె కన్నా ఈ నూనె వేసుకుంటే మంచిగా అనిపించింది. అందుకొరకు మంచిదే అని అంటాను. ఇట్లా ఆరోగ్యపరంగా ఏమైనా తేడా అనిపించిందా? ఇది మంచిదే. అంటే ఎట్లా మీకు ఎట్లా మంచిగా అనిపించింది ఆరోగ్యపరంగా? వాడిన తర్వాత మీకు మార్పు అనిపించింది బాడీలో? ఇది వాడిన కాంచి కొంచెం ఈ కాళ్ళ నొప్పులు ఇట్లా ఇవన్నీ తక్కువైంది. కాళ్ళ నొప్పులు తక్కువైనాయి. శరీరం కొంచెం ఆకలి కూడా ఎక్కువ అవుతుంది తిన్నాను ఈ నూనె వాడిన కాంచి. అంటే కొంచెం అన్నం మంచిగా జరుగుతుంది, ఆకలి ఎక్కువ అవుతుంది. మళ్ళా సబ్బు కూడా రుద్దుకుంటే మంచిగా తేటగా అనిపిస్తుంది శరీరం ఈ సబ్బు. ఇప్పుడు బయట సబ్బులకు దీనికి మనకు ఎట్లా తేడా ఏమేమి అనిపించింది? చాలా తేడా వచ్చింది. ఇది కొంచెం అంత అంటించుకుంటే చాలు మంచిగా నురుగొస్తుంది ఈ సబ్బు. మన సబ్బు ఎంత రుద్దినా కానీ బంక శరీరానికే పట్టుకొని ఉంటుంది. మరి ఇక పేస్ట్ పండ్లు తోముకుంటే మంచిగా పండ్లు గుంజేది, ఇప్పుడు మంచిగా అనిపిస్తాను ఈ పండ్లు. పేస్ట్ మంచిగానే అనిపించింది. షాంపూ నెత్తికి కొంచెం అంత అంటించుకుంటే చాలా. అయితే 2 షాంపూలు పెట్టినా నా మొత్తం అంత నెత్తి కూడా వెళ్ళకపోయేది. ఇది గింత అంత అంటించుకుంటే ఊకనే పోతుంది. ఇక బట్టల సర్పు అయితే ఇంకా చాలా మంచిది అన్నిటికన్నా. ఇంత వేసుకుంటే చాలా చీమ పాలు వేసినట్టే తెల్లగా అవుతానే ఈ చీరలు. ఇప్పుడు ఈ చీర మీరు అట్లా ఉతికిందేనా? దాంట్లో ఉతికింది, అందుకని దీన్ని కడతాను. చాలా అట్లా గుడికాయ పడదాను వాళ్ళకి వేసిన. ఇక ఇప్పుడు మంచిగా ఉన్నదని కడతా. మంచిగా అనిపిస్తుంది. పాత చీర అన్నారు కదా, పాత చీర కూడా పాత చీర ఊరకేసాను అసలే. ఇది వేసి పిండి సరికి తెలుపు వచ్చింది. ఎట్లా బట్ట ఎట్లా ఉండదు? మామూలుగా మనకు బయట సబ్బుతో పిండినప్పుడు ఎట్లా బట్ట ఎట్లా ఉంటుండే? దానికి బాగా పోకపోయేది. ఇది మంచిగా పోతుంది. అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ధరలు ఎక్కువ అని బాధపడతారు ఒక్కొక్కరు జనాలు. తెలియట్లేదు ఇప్పుడు మనకు క్వాలిటీ గురించి. ఇప్పుడు ఆరోగ్యం ఇప్పుడు ఇది వాడిన తర్వాత మీకు అన్నం మంచిగా అరిగింది, ఆకలి మంచిగా అవుతుంది, కాళ్ళ నొప్పులు తగ్గినాయి, అంటే శరీరంలో సగం సమస్యలు అనేవి తగ్గుతున్నాయి దీంతో. ఇప్పుడు బయట నూనెలు వాడుకొని కాళ్ళ నొప్పులకు ఒక డాక్టరు, శరీరం అలకగుంటలే అని చెప్పేసి దానికి ఒక డాక్టరు, ఆడికి 500 ఇక్కడికి 500 రానుకున్న ఖర్చులు, మళ్ళీ ఒక 500, నెలకు 2000 ఖర్చు పెట్టే బదులు ఒక 500 పెట్టుకుంటే మనకు ఒక నెల మొత్తం సరిపోయే నూనె వస్తుంది. తింటే ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు బయట నూనె వాడిరు కదా, అది నెలకు ఎన్ని పడుతుండే? 15 రోజులకు ఒక ప్యాకెట్ జారేపోదు. మంచిగా నెల వచ్చింది. మంచిగా నెల వచ్చింది. టేస్ట్ ఎట్లా అనిపించింది అమ్మాయి? వెనకట మేము శనగలు పట్టించుకొని తిన్నాం చూడు, ఆ రుచి వచ్చింది నూనె. అవునా? నాకు నేను అప్పుడే చెప్తున్నా. అవునవును. అట్లుంది నూనె. కానీ ప్రతి ఒక్కరు వాడితే బాగుంటది. కానీ నేను చెప్తానే ఉన్నా అందరు ఇంటికి వచ్చిన వాళ్ళకు. ధర విషయం అట్లా పెడతాము. అందరూ వాడుకోవచ్చా? వాడుకుంటే మంచిదేనా? వాడుకోమని చెప్తాం. ప్రతి ఒక్క మనిషికి మంచిది ఈ నూనె అయితే. ప్రతి ఒక్క మనిషికి మంచిది. ప్రతి ఒక్క మనిషి వాడుకోవాల్సి ఖచ్చితంగా వాడాలి. ఇది బాగుంది. దేంతో తయారు చేసిండే కానీ ఇక ఈ సబ్బోటి వాడాలి, ఈ పేస్ట్ వాడాలి తప్పకుండా. ఇవన్నీ మంచివే. సో వింటున్నారు కదా లీడర్స్, ఆలోచించండి. అమ్మకి ఇప్పుడు ఎన్ని వయసు ఉంటుంది అమ్మ మీది? 85 ఏళ్ళు ఉంటాయి అమ్మకి. వాళ్ళ చిన్నతనంలో వాడిన నూనె ఎట్లాంటి టేస్ట్ ఉందో మన వెస్టేజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అంత టేస్ట్ ఉందని అమ్మ చెప్తున్నారు. వాడిన తర్వాత కాళ్ళ నొప్పులు తగ్గినాయి, ఆరోగ్యం అది ఆకలి మంచిగా అవుతుంది, అన్నం మంచిగా కరుగుతుంది, శరీరం అల్కగా ఉందని అమ్మ చెప్తున్నారు. సో మనం ఆలోచించాలి ఇప్పుడు ఏది వాడుకోవాలి, ఏది మంచిది. అమ్మ మీరు ఎంతవరకు చదువుకున్నారు ఆ టైంలో?
నేను ఎక్కువ చదవలే. కానీ మొదటి తరగతి చదివారు నిజం. బట్ ఏది మంచిది కాదని మీ అనుభవం చాలా పెద్దది ఉన్నది మీ దగ్గర. మీ అనుభవం ప్రకారం అమ్మ చెప్తున్నారు ఏది మంచిది అనేది మనం ఆలోచించుకోవాలి అమ్మ చెప్పిన మాట ప్రకారంగా. బస్సు పేర్లు సినిమా పేర్లు పెడితే చేస్తారు. అచ్చా అచ్చా, మంచిదమ్మా, చాలా సంతోషం. యాక్చువల్గా మీలాంటి వాళ్ళు చెప్తేనే ఏంటంటే మనకు ఇవాళ రేపు అందరూ ఏంటంటే జస్ట్ ఆ ప్యాకెట్ నూనెలు వాడి తేడా అర్థం కావట్లేదు వాళ్ళకి. మీరు ఆ పాత నూనె వాడిర్రు అప్పుడు, అంటే అసలు నూనె వాడిర్రు మీరు. ఆరోగ్యకరమైన నూనె ఏ టేస్ట్ ఉంటుంది అనేది అది వాడుకున్నారు కాబట్టి ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి మీరు కంపేర్ చేసి చెప్పగలిగారు అట్లా. సో వెస్టేజ్ లీడర్స్ ఆలోచించండి, అడిగేయండి.